అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. కృష్ణా పరివాహక ప్రాంతాలు గత వారం రోజులుగా వరద నీటితో అతలాకుతలం అవుతుంటే ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం విదితమే. వరద నీటితో అల్లాడుతూ తిండికి కష్టంగా మారిన వారిని ఆదుకునే విషయంలో ప్రధాన భూమిక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉంటుందన్న విషయం విదితమే. ఆ శాఖకు మంత్రి నాదెండ్ల మనోహర్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఒకవైపు తన నియోజకవర్గమైన తెనాలితో పాటు విజయవాడ ప్రాంతంలో కూడా వరద బాధితులను ఆదుకోవడానికి 24 గంటలు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. కాలువ గట్లు, ఏటిగట్లు, కరకట్ట మీద ఉండి ఒక పక్క గండ్లు పడతాయేమోనని పర్యవేక్షిస్తూ వరదలో ఇరుక్కున్న బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించి గ్రామాల నుండి బయటకు తెప్పించి వారికి పునరావాసాలు కల్పించి భోజనంతో పాటు వైద్య సదుపాయాలు కల్పించి కంటికి రెప్పలా కాపాడిన మంత్రి నాదెండ్ల మనోహర్. కరకట్ట దగ్గర గండ్లు పడతాయేమోనని స్వయంగా ఆయన ఇసుక బస్తాలను వేయిస్తూ ఇసుకను ఆయనే బస్తాలకు నింపి రిస్క్ చేసిన విధానం ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేరు. ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్న నీటిని అంచనా వేస్తూ ప్రజల్ని, అధికారుల్ని అప్రమత్తం చేస్తూ ఇరిగేషన్ శాఖ లస్కర్లా పనిచేసిన ఘనత నాదెండ్ల మనోహర్దే. అలాంటి సమయంలో ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్లకు పైగా నీరు వచ్చిందని ప్రజలు గజగజలాడుతుంటే ప్రజలకు ధైర్యం చెప్పి వారిని అప్రమత్తం చేసి కృష్ణమ్మ ఉగ్రరూపం శాంతించే వరకు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు, అలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి మనోహర్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్తూనే గండి పడుతుంది అనుకున్న ప్రాంతాల్లో ప్రజలతో కలిసి కరకట్ట అంచుల్లో ఇసుక బస్తాలు వేశారు మంత్రి మనోహర్. లంక గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి తానే స్వయంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, మంచినీటిని అందజేశారు. కాగా అదే సమయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను విజయవాడ వచ్చి కంట్రోల్ రూమ్లో పరిస్థితి సమీక్షిస్తూ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించాల్సిందిగా ముఖ్యమంత్రి నుండి పిలుపు రావడంతో విజయవాడ వెళ్లారు. విజయవాడలో పౌర సరఫరాల శాఖ కమిషనర్తో సంబంధిత అధికారులతోటి అత్యవసర సమావేశాలు నిర్వహించి వెంటనే వరద బాధితులను ఆదుకోవడానికి బియ్యం, నిత్యావసర వస్తువులు, లక్షలాది ప్యాకెట్లను తయారు చేయించి వాటిని అందించేందుకు ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసి తాను కూడా విజయవాడలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ప్రతి ఒక్కరి పరిస్థితిని గమనిస్తూ వారితో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి పగలు విజయవాడలోనే ఉండి వరద బాధిత ప్రజలకు భోజన సదుపాయాలతో పాటు నిత్యావసర సరుకులను అందించి ప్రజలు మన్ననలు పొందారు. ఇప్పటికే రాష్ట్రంలో మనోహర్ అంటే ఒక ఇమేజ్ని సంపాదించారు. పౌర సరఫరాల శాఖలో ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ వారిపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నిబద్ధత కలిగిన మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మంత్రి మనోహర్ చేస్తున్న పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నేడు రాష్ట్రంలో వరద బాధితుల పట్ల రాష్ట్ర మంత్రి మనోహర్ బాధ్యతగా చేస్తున్న సహాయ కార్యక్రమానికి బాధితులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
కణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి.